నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మండలం తేటగుంటలో రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలను అందజేశారు. తుని మండలం తేటగుండలోని టీడీపీ కార్యాలయంలో సిహెచ్ అగ్రహారం, ఎస్ అన్నవరం, కవలపాడు పంచాయతీలకు చెందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భూములపై ఎలాంటి కబ్జాలు జరగకుండా ఉండేందుకు పాస్ పుస్తకాలను డిజిటల్ స్కానర్ విధానంలో రూపొందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతు పాస్ పట్టాలపై తమ ప్రయోజనాల కోసం ఫోటోలు ముద్రించిందని విమర్శించారు. ఇకపై ఎవరి ఫోటోలు లేకుండా రైతుల పాస్ పుస్తకాలను పూర్తిగా డిజిటల్ విధానంలో రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, పార్టీ నాయకులు చింతమనేడి అబ్బాయి, ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పొలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, చిటికల శ్రీనివాసరావు, సూర్ల బోడయ్య, జక్కన రామనాయుడు, పోతల రాంబాబు, గంట్ల సత్యనారాయణ, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో మన తుని మండలికి సంబంధించిన చిటికెల అగ్రహారం అలాగే కమల్పాడు గ్రామాలకు మనం ఇవాళ పట్టాదార్ పాస్బుక్ అనేది పంచడం జరిగింది. కమల్పాడు వచ్చేసి 292, అలాగే మన సిహెచ్ అగ్రహారం వచ్చేసి 114 పట్టాదార్ పాస్బుక్లు. ఈ పట్టాదార్ పాస్బుక్ అనేది మామూలు పాస్బుక్ లాగా కాదు, ఇంత ముందు లాగా పాస్బుక్ లాగా కాదు. ఇది చాలా హైటెక్ డిజిటల్ పాస్బుక్. ఇది ఒకవేళ మీరు ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇది ఒకవేళ మీరు పోయినా సరే దీని డిజిటల్ కాపీ ఆల్రెడీ మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కానర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర, అలాగే రెండోసారి మీరు డూప్లికేట్ కాపీకి కూడా ఎలిజిబిలిటీ మీరందరూ కూడా. అలాగే మీ స్థలం ఎక్కడుందో డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆల్రెడీ చేసి పెట్టిన మీ స్థలం ఎక్కడుందో చూసుకోవచ్చు. ఈ స్కానర్ ద్వారా ఇక్కడ ఒక QR కోడ్ అనేది ఉంది. ఇది మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేసుకుంటే మీ స్థలం ఎక్కడుందో కూడా మీకు చూపెడుతుంది. సో అంత విలువైన పాస్బుక్. ఇది గతంలో లాగా ఎవరు బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు వేసి ఇచ్చేయడం అలాంటివి లేవు. ఈసారి ఖచ్చితంగా రాజముద్రతోటి, మన ఏపీ ప్రభుత్వం రాజముద్రతోటి వేసిన పట్టాదారు పాస్బుక్. ఈ పాస్బుక్ పాత పాస్బుక్ లాగా కాదు, హైటెక్ డిజిటల్ పాస్బుక్. మీ వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గత ప్రభుత్వం లాగా మీకు చెప్పకుండా మీ స్థలం ఎవరో పేరు రాసేయడం. నేను ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఇదే సమస్య, చాలా రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న మొదటి అడుగు ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. ఈ డిజిటల్ పాస్బుక్ ద్వారా మీకు తెలియకుండా మీ స్థలాన్ని ఎవరు ఎటువంటి ట్యాంపరింగ్ కూడా చేసే అవకాశం లేదు. ప్రతిదీ ఇది కనుక స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీ ఫోన్లో ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా మీ స్థలం గురించి మీ ఫోన్కి డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు తెలియకుండా మీ భూమి ఎక్కడా పోదు. కాబట్టి మీకు కల్పించిన భద్రత ఇది, కూటమి ప్రభుత్వం మీకు కల్పించిన, మీ భూమికి కల్పించిన భద్రత ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. థ్యాంక్ యూ. జై హింద్. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.